చదువుకున్నటువంటి మొదటి నిబంధన పాఠములో దేవుడు ఒక సంతోషకరమైన మంచి సంగతిని ఏదో చెబుతూ ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. ఎవరికి చెబుతున్నాడు దేవుడు అని అంటే తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు వారికి, యూదా వారికి తెలియచేస్తున్నాడు. ఎవరి ద్వారా చెప్తున్నాడంటే ప్రవక్త అయినటువంటి యిర్మీయా ద్వారా తెలియచేస్తున్నాడు. ఇంతకీ ఏంటి అని చెప్పే సంగతి ఏంటంటే, నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైనటువంటి సంగతులు నీకు తెలియచేస్తానంటూ అప్పుడప్పుడు చెవులో చెబుతూ ఉంటాం మనం, ఎవరు వినకూడదని, ప్రక్కలకి తెలియకూడదని. అటువంటి గ్రహింపలేని అంటే మనస్సుకు ఆలోచనకు అందనటువంటి గూఢమైనటువంటి గొప్ప సంగతులు చెబుతానని ఒక మంచి శుభవార్త ప్రభు దేవుడైనటువంటి యెహోవా తన ప్రజల పట్ల తెలియచేసినట్లుగా మనం ఇక్కడ గమనించగలం. అదేంటంటే, దేవుడు తన ప్రజలు యూదావారు, ఇశ్రాయేలు వారు బబులోను చెరలోనికి వెళ్ళిపోయినప్పుడు వారిని మరలా నేను రప్పిస్తానని, వారికి ఆరోగ్యంనిస్తానని, చెరసాల నుండి విడిపిస్తానని, సమాధానాన్ని అందిస్తానని, మరలా ఇక్కడికి నడిపిస్తానని ఒక సంగతి చెబుతూ ఉంటాడు. అంతేకాదు, ఏ పట్టణం అయితే ప్రజలు లేక, నివాసులు లేక బీడు పడిపోయిందో ఆ పట్టణం నివాసులతో, నరులతో, జంతువులతో సంతోష స్వరము, ఆనంద శబ్దము మరలా వినిపిస్తాయట. ఎన్ని రోజులు ఆ పట్టణం ఏమైపోయింది? వలసపోయినట్లు వారందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయేటప్పటికీ ఆ పట్టణం అంతా కూడా బీడు అయిపోయింది. ఆ నివాసులు ఎవరు లేకపోవడం వల్ల ఇళ్ళన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. అసలు ఊర్లో జనం లేకపోతే ఎట్లా ఉంటుందో ఆలోచించండి. అసలు సందడే ఉండదు, ఊరంతా ఖాళీ అయిపోయింది అనుకోండి. ఆ మధ్య 7 సంవత్సరాల కరువు వచ్చింది ఒకసారి మనకి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో 7 సంవత్సరాల కరువు వచ్చింది. ఆ 7 సంవత్సరాల కరువులో ఊళ్ళన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. పనుల కోసం పట్టణాల వెంబడి వలస వెళ్ళిపోయారు. గ్రామాలు, పల్లెటూళ్ళన్నీ కూడా ఖాళీ అయిపోయినాయి. ఎంత బోసిపోయినాయో. అలాగే ఇశ్రాయేలు, యూదా వారు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు యెరూషలేము, సియోను ఖాళీ అయిపోయిందట. దేవుడు వారిని మరలా ఆ చెరలోకి వెళ్ళినటువంటి యూదా వారిని, ఇశ్రాయేలు వారిని తిరిగి ఆ పట్టణంలోనికి, యెరూషలేములోనికి, సియోనులోనికి తీసుకుని వచ్చి వారి ఇళ్ళన్నీ కూడా సంతోషంతో నింపుతున్నాడట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప సంతోషం అంటే, సంతోష స్వరమును, ఆనంద శబ్దమట. ఏంటి ఆ సంతోషము, ఏంటి ఆ ఆనందం అనంటే, పెండ్లి కుమారుని స్వరము, పెండ్లి కుమార్తె స్వరము. అవును, ఈ లెంట్ అయిపోతే మనకు కూడా ప్రారంభమయ్యేది పెండ్లి పేరంటాలే కదా. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె స్వరము వారికి వినిపిస్తుందట. దేవుని గురించి వారు మంచి మాటలు చెబుతారట. యెహోవా మంచివాడని, ఆయన కృప నిరంతరం ఉంటుందని, యెహోవాను స్తుతించుండని. మరలా యెరూషలేము దేవాలయంలో స్తుతి యాగములు తీసుకుని వచ్చే వారి యొక్క సంఖ్య పెరుగుతుందని, మునుపటి వలె ఉండడానికి దేవుడు వారిని ఆ చెరలో నుండి, ఆ యొక్క నెబుకద్నెజరు యొక్క చెర నుండి, శ్రమ నుండి తిరిగి ఇక్కడికి నడిపిస్తాడని చెబుతుంటాడు ప్రవక్త అయినటువంటి యిర్మీయా ఈ భాగములో. ఇక చదువుకున్నటువంటి 2వ నిబంధన పాఠాన్ని మనం చూస్తే, పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము మొదటి భాగముగా 17 వచనాలు చదువుకున్నాం. ఈ భాగంలో చూస్తే అక్కడున్న సంతోషం ఇక్కడ లేనట్టుంది. అక్కడున్న ఆనందం, అక్కడున్న పెండ్లి పేరంటం, ఆ స్వరం, సంతోష సమయం ఇక్కడ లేనట్టుంది. ఇక్కడ దుఃఖకరమైనటువంటి సందర్భం ఉంది. ఏంటనంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారిని పట్టి పిలాతు నొద్దకు తీసుకుని వచ్చారు. వారు వచ్చి ఏం చెబుతున్నారు తెలుసా? ఆయన చెప్పిన మాట చెప్తే బాగుండేది. ఆయన చెప్పింది ఒకటైతే వీళ్ళు చెప్పింది ఇంకొకటి. వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? కైసరుకు పన్నియొద్దనియు అన్నాడు. ఆ మాట నిజంగా మనుషులు ఎంత మాయగాళ్ళంటే ఉన్న మాట ఉన్నట్టు చెప్పరండి. ఒకదానికి ఒకటి తోకలో కల్పించుకొని కదా, ఏదో సిలవల పలవలు అంటారే, అన్ని చెబుతారండి. ఆ రోజున యేసుప్రభు వారి మీద చెప్పారు, నీ మీద, నా మీద, మన మీద చెప్పడం పెద్ద విశేషమేమీ కాదు. అలా మొదలుపెట్టి
ఇంకా రాజు అని చెప్పాడని ఆయన మీద లేనిపోని నేరాలు మోపుతూ ఉంటే పిలాతు అంటాడు, ఈయన ఏ ప్రాంతానికి చెందినటువంటి వాడని వారి మాటల్లో చెబుతూ ఉంటే, అయితే ఈయన గలిలయకు చెందినటువంటి వాడైతే ఇక్కడ కాదని చెప్పేసి హేరోదు దగ్గరకు పంపిస్తాడు. హేరోదేమో యేసు ప్రభుని ఎప్పటి నుంచో ఆయన గురించి విని సంతోషించి ఆయన్ను చూడాలని ఆశపడుతుంటాడు. అలా హేరోదు దగ్గరకు వచ్చినప్పుడు అంతవరకు శత్రువులుగా ఉన్నారట. ఎవరు? ఈ పిలాతును, హేరోదు. ఎప్పుడైతే యేసు ప్రభు విషయంలో పిలాతు నుండి హేరోదు దగ్గరకు పంపిస్తే మరలా హేరోదు ఏం చేశాడంటే మరలా పిలాతు దగ్గరకు పంపించాడు. ఈ రాకపోకల్లో శత్రువులు కాస్త ఏమయ్యారట? ఆ దినములోనే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, అంతకుముందు హేరోదును పిలాతును ఒకరినొకడు శత్రువులై ఉండి ఆ దినములనే ఒకరినొకడు మిత్రులయ్యిరి అని రాయబడి ఉంది. అంటే శత్రువులు కాస్త మిత్రులైతే యేసు ప్రభు కాస్త ఆ ప్రజలకు ఏమయ్యాడు? శత్రువు అయ్యాడన్నమాట. ఎంత భయంకరమో చూడండి. అలా పిలాతు వీరు పట్టిన కుందేళ్లకు మూడే కాళ్ళన్నట్టు ఒకటే పట్టు, ఒకటే కేకలు, ఈయన్ను చంపివేయండి, ఈయన్ను సిలువ వేయండి, మాకు బర్బాను విడుదల చేయండి. ఏది గెలిచింది అమ్మా? యేసు గెలిచాడా? కేకలు గెలిచాయా? కేకలు గెలిచాయి. లోకంలో ప్రాముఖ్యంగా లోకంలో కూడా కేకలే గెలుస్తాయి, న్యాయం గెలవదు. సంఘంలో కేకలు గెలవకూడదు. అర్థమైందా? నోరు గెలవకూడదు, న్యాయం గెలవాలి. సంఘాల్లో కూడా మనం ఏం చేస్తామంటే నోరు గెలిపించుకుంటాం. నోటి దురుసు అంటామే, నోరుంది కదని మనం మాట్లాడుతుంటాం. కానీ నోరు గెలవకూడదండి. యేసు ప్రభు యొక్క సమయంలో నోరు గెలిచింది, న్యాయము గెలవాల. ఆయన్ను నమ్ముకున్నటువంటి మనము ఆయన గెలిపించాలనంటే న్యాయానికి మనం పట్టం కట్టాలి తప్ప, న్యాయాన్ని గెలిపించాలి తప్ప మన నోటితో న్యాయాన్ని చంపివేయకూడదు. ఈ భాగాలని రెండింటిని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే అక్కడేమో సంతోషం కనిపిస్తుంటే ఇక్కడేమో దుఃఖము, ఏడుపు, వేదన కనిపిస్తుంది. అక్కడేమో చెర నుండి విడిపించబడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంటే ఇక్కడేమో చెరలోనికి, శ్రమలోనికి, సిలువ మరణములోనికి నడిపించబడినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ రెండింటినీ కూడా మరొకలాగా ఆలోచన చేస్తే రెండింటిలో కూడా ఒక సంతోషం మనకు దాగి ఉంది. అదేంటంటే తండ్రి సంకల్పించకపోతే మన పితరులైనటువంటి ఇశ్రాయేలు వారు చెరలో నుండి బయటకు రాలేరు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువ మరణానికి అప్పగించబడకపోతే మానవాళికి పాపం అనే చెర నుండి విడుదల దొరకదు. ఉపవాసం అనగా విడుదల పొందడం. మనము కూడా విడిపించబడటం. ఏ చెరలో ఉన్నామో, ఏ శ్రమలో ఉన్నామో, దేనిలో ఉన్నామో మనం విడిపించబడాలి. అంటే ఈ ఉపవాస కాలములో దేని కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, నీ భర్త మారాలనో, నీ బిడ్డలు మారాలనో, నీ కుటుంబం మారాలనో, నీ కుటుంబం అంతా గుడికి రావాలనో, దేనికోసమైతే మనం విడుదల కోరుతున్నామో ఆ విడుదల దొరకడమే ఈరోజు మనము చేయవలసినటువంటి ఉపవాసం. మనం దేని నుండి అయితే విడిపించబడలేదు, దేని నుంచి అయితే మనం బయటికి నడిపించబడటం లేదు, దాని యొక్క ప్రయత్నం మనం గట్టిగా చేసామా, మనకు విడుదల దొరుకుతుందా, అటువంటి ఆ రీతిగా ఉపవాసం ఉన్నామో లేదో ఆలోచించండి, ప్రార్థించండి. ఆ ప్రభుని దీవెన మీరు పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.